నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. కొత్తగూడెం జూలూరుపాడులో ఒక హత్య, అంటే ప్రియురాల్ని కావాలని హత్య చేసి ఒక 20 ముక్కలుగా నరికి గోని సంచిలో పెట్టిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి అంటే, కొన్ని రోజుల వరకు వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఆ తర్వాత ఇంత పైచాచికంగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖమ్మం కొత్తగూడెం నుంచి మొదలు పెడితే మన ఇదేంటి మహారాష్ట్ర బార్డర్ గోలేటి బల్లార్ష వరకు కూడా అదంతా సింగరేణి ఏరియా కారిడార్ అంతా. అక్కడ ఏరియాలో ఎలా ఉంటుందంటే, సింగరేణి జాబ్ వచ్చిందంటే చాలు, ఇంకా వాడు అసలు ఇంకేంటి ఎలా చెప్పను, అమెరికా ప్రెసిడెంట్ అయినంత ఒక సెక్యూర్ జోన్ లో ఉంటాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు. నిజంగానేనండి, సింగరేణి జాబ్ మంచి క్వార్టర్స్ ఇస్తారు, కరెంట్ ఫ్రీ, అంటే ఉండడానికి ఇస్తారు, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, నీ పిల్లలకి చదువు చెప్పడానికి స్కూల్ ఫ్రీ, మీకు హాస్పిటల్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ 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 ఫ్రీ. సో అమ్మాయికి పెళ్లి చేయాలన్నా అల్లుడికి సింగరేణి జాబ్ ఉండాలి. అండ్ నౌ ఆ సింగరేణి జాబ్ ఎవరికి పడితే వాళ్ళకి రాదు. నువ్వు ఎగ్జామ్లు రాసినా రాదు. ఆ రాకుండా ఉండడానికే యూనియన్లు పెట్టుకుంటారు, యూనియన్ లీడర్స్ ఉంటారు. ఐఎన్టీయూసి, ఏఐటియూసి, టిఎన్టీయూసి అని వాళ్ళ సంఘాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారనమాట అంటే, మీ ఉద్యోగాలు మీకే ఇప్పించలేదు, మా బాధ్యత అని హామీలు ఇచ్చి గెలుస్తారు యూనియన్ లీడర్స్. బయట రాష్ట్రం నుంచి ఎవడన్నా ఇంటర్వ్యూకి వచ్చినా సరే వాళ్ళని బెదిరిస్తారు, రానివ్వరు. మీ జాబ్ మీకే. ఇప్పుడు నీ కొడుకు జాబ్ మళ్ళీ కొడుకు, వాడు ఎంత దద్దమ్మైనా ఏమైనా సరే మనకు అనవసరం, ఆ జాబ్ వాడిదే. సో ఒక్క వంశంలో ఒకడికి ఆ జాబ్ వచ్చిందంటే ఇక వంశం అంతా సెక్యూర్డ్. కొంతమంది ఏంటంటే అమ్ముకుంటారు కూడా. ఇప్పుడు నీ వంశంలో నీ తదనంతరం ఎవడు లేడు, నీ జాబ్ ఏం చేస్తావు, అమ్మ జాబో అత్త జాబో వేరే వాళ్ళకి అమ్ముకుంటావు 20 లక్షలకి, 30 లక్షలకి, 15 లక్షలకి. అంటే నువ్వు కిడ్నీ ఆపరేషన్లకి వాటికి వీటికి బంగారం అమ్ముకున్నట్టు, ఇల్లు అమ్ముకున్నట్టు, అలా సింగరేణి జాబ్ను కూడా అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఆ సింగరేణి జాబ్ అనేది ఒక హాట్ కేక్, పలానా కొంతమంది దగ్గర నుంచి అమ్ముకోబడను అనేది ఒకటి ఉంది కాబట్టి దళారులు కూడా తయారవుతారు. మేము ఇప్పిస్తాం అని. ఓకేనా? అలాంటి దళారులు ఏం చేశారు అంటే, పార్వతి అండ్ రత్నకుమార్ అనే ఇద్దరు సింగరేణి జాబ్ ఇప్పిస్తాము అని చెబితే నమ్మారు. ఎవరు సింగరేణి జాబ్ ఇప్పిస్తా అన్నారంటే, స్వాతి అండ్ వీరభద్రం అనే ఇద్దరు. వీళ్ళిద్దరికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది. వాడు నేను జాబ్ ఇప్పిస్తాను. వీళ్ళు కొమ్మగూడెం, అక్కడే మన కొత్తగూడెం దగ్గర, ఖమ్మం దగ్గర. అక్కడ సింగరేణి మెయిన్ ఏరియా ఉంటది. కొత్తగూడెమే మంచి ఆఫీస్, హెడ్ ఆఫీస్ లాగా. సో ఇక్కడ కూడా ఉంది మన లగ్డీ కపుల్ దగ్గర సింగరేణి భవన్ అని ఉంటది. బట్ మెయిన్ కార్యకలాపాలను అక్కడ నుంచే జరుగుతాయి. సో అందులో ఇప్పిస్తాం. సింగరేణి జాబ్ అంటే అంత ఈజీ అంటే బోల్డ్ అనే ఉంటాయి. ఇప్పుడు నీకు ఏమన్నావు ఇందాక, క్వార్టర్స్ వాళ్ళవే అన్నావు కదా, ఆ క్వార్టర్స్ కి వాచ్మెన్లు తిరిగే వాళ్ళు ఉంటారా, అవి సింగరేణి జాబ్లే. కరెంట్ ఫ్రీ అన్నావు కదా, ఆ కరెంట్ పని చేసేవి కూడా సింగరేణి జాబ్లే. వాటర్ ఫ్రీ అన్నావు, ఆ ప్లంబర్లు కూడా సింగరేణి జాబే. దాంట్లో ఇప్పుడు హాస్పిటల్స్ అన్నావు, అందులో వార్డ్ బాయ్ ఊడ్చేవాడి దగ్గర నుంచి సింగరేణి జాబే. కాలేజెస్ లో అటెండర్లు, వీళ్ళు బెల్లు కొట్టేవాడు, స్కూల్స్ లో డ్రైవర్లు, అన్ని సింగరేణి జాబ్లే కదా. ఊడ్చే వాళ్ళు కూడా సింగరేణి జాబ్లే, ఆయాలు కూడా. సో ఏ జాబ్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సింగరేణి వస్తే చాలా. వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏం చేశారంటే 16 లక్షలకి అమ్మారు. ఎంత ఈజీగా, అమ్మ ఇది ముందు 5 లక్షలు కట్టి మీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చేయండి అంటాడు. తర్వాత నెక్స్ట్ నువ్వు 5 లక్షలు ఇవ్వాలి. నేను డైరెక్ట్గా 5 లక్షలు అడగడు వాడు. ఏం చేస్తాడు అంటే, మర్చిపోయాను నీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో పేరు, ఆధార్ కార్డు పేరు ఒకటేనా అని అడుగుతాడు. ఒకటేనండి. అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనా? ఒకటేనండి. ఇన్ని అడుగుతున్నారంటే నా జాబ్ అయిపోతుందేమో తొందర అనేది ఆల్మోస్ట్ అవ్వడానికే వచ్చింది. జస్ట్ నన్ను ఇప్పుడే ఇది అడిగితే నిన్ను అడిగా, సరే కానీ రేపు 5 లక్షలు పట్టుకొని వచ్చేయండి, ఆ కాగితాలు జిరాక్స్లు అవి పట్టుకొని వచ్చేయండి. మళ్ళీ ఇంకో 5 లక్షలు, మళ్ళీ 1 లక్ష. ఇలా అడిగితే 5 లక్షలు అడిగినప్పుడల్లా ఒక దగ్గర అప్పు చేసావు, వడ్డీ కట్టాలి. ఎందుకు ఇచ్చారు వాళ్ళు నీకు? నీకు సింగరేణి జాబ్ వస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఇచ్చేసారు. మళ్ళీ 5 లక్షలు, ఇంకో 1 లక్ష అడిగితే నీ బంగారం అంతా పెట్టావు, 1 లక్ష తెచ్చావు. అండ్ నువ్వు ఉన్న టెరిటరీ అంతా తెలుసు, నువ్వు సింగరేణి జాబ్ కొడతాను చెప్పుకుంటావు కదా అందరికి. ఏమ్మా పని అయిందా అంటే, లేదక్క ఇంకో 2 నెలలు అన్నారంట. పనులే తొందరగా చేసుకోండి అని చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు. అట్లా అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఏమైంది, ఒకానొక స్టేజ్ లో నువ్వు ఇంకెవరికో కూడా చెప్పావు, అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఎందుకు నీకు డబ్బులు అంటే, ఇట్లా సింగరేణి జాబ్. అవునా,
వద్దొద్దొద్దు ఇవ్వ మాకు కూడా ఇలాగే జరిగింది, మా అల్లుడు ఎవడో ఇలా చేస్తే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చనిపోయారు, రావు వాళ్ళు డబ్బులు తీసుకుంటానే ఉంటారు, ఇలా అడిగారా, అవును ఇలా అడిగారు, ఆధార్ కార్డు ఇలా అడిగారా, అవును ఇలా అడిగారు, నెక్స్ట్ ఇది అన్నారా, అవును అన్నారు. సేమ్ మావాడు కూడా అలాగే మోసపోయాడని తెలిసిన తర్వాత మేము మోసపోయామని గ్రహించి అప్పులు ఎలా కట్టాలో తెలియక ఇంకా జాబ్ లేదని తెలిస్తే వాళ్ళ మీదకి వచ్చేస్తారు. బంగారమా లేదు అన్ని పెట్టేసా, ఇంటి కాగితాలు కూడా పెట్టేశాను నేను, ఏమీ లేవు నా దగ్గర, మిగిలింది ఒకటే చావు. ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి కేసులు సింగరేణిలో అయ్యే ఇలాంటి ఆత్మహత్య కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం. ఎందుకు అంటే వ్యవహారం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా వాడు అరెస్ట్ చేస్తావు, జైల్లో వేస్తావు, వాడు ఏదో రకంగా బెయిల్ పెట్టుకొని వచ్చేస్తాడు, ₹1,00,000 అయిపోద్ది వాడికి. నువ్వు అప్పడడానికి లేదు ఇంకా వాడిని, ఎందుకంటే వాడు అరెస్ట్ అయ్యాడు కదా, కోర్టులో తెలుసుకో, అది ఎన్నేళ్ళని నీకు రూపాయి రాదు. సో ఏం చేస్తావు, అక్కడ ఉన్న పెద్ద మనుషులతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలి అనుకుంటారు. ఈ పెద్ద మనుషులు వచ్చి కూర్చొని సరే ఎంత ఇస్తావో చెప్పండి, కాగితం రాయండి, బాండ్ రాయండి అని అంటాడు. భయం ఉంటది, అంటే వాళ్ళ ఇంటి తరఫున వాళ్ళందరూ వీళ్ళ ఇంటి తరఫున వాళ్ళందరూ అక్కడ పంచాయతీలో పెడతారు. సో ఖచ్చితంగా వీళ్ళకు హామీ ఇవ్వాలి. అలా ఈ స్వాతి ఇచ్చిన హామీ ఏంటంటే సరేనండి ఎలాగో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఈ 16 లక్షలు ఇచ్చే బాధ్యత నాది, ఏదో రకంగా కొన్ని దఫాలుగా విడదీస్తే నేను ఇచ్చేస్తా అని చెప్పి సంతకాలు చేసి వచ్చింది. ఇప్పుడు వీరభద్రంకి ఒళ్ళు మండింది, ఇది వెళ్ళి సంతకం చేసింది, రేపు ఇవ్వకపోతే వాడు నన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళాలి. అసలు ఈమె ఈ సంతకం చేసింది ఈమె, నేను కాదు కదా, ఈమె లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకున్నాడు వాడు. అనుకొని స్వాతి 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 వస్తావా అటు వెళ్దాం అనగానే ఈమె కూడా ఎగేసుకుంటూ వెళ్ళింది, నా ప్రియుడు పిలిచాడు కదా అని. వాడు తీసుకెళ్తా చంపేశాడు కారులో, ముక్కలుగా నరికేసి ఒక పొలంలో అలా పడేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇది జరిగి ఎప్పుడైందో తెలియదు. ఆల్రెడీ స్వాతి మీద ఇటువైపు ఏంటి కిడ్నాప్ కేసు నమోదైంది, 5 రోజుల నుంచి కనబడట్లేదండి అని. ఎవరు పెట్టారంటే స్వాతికి సంబంధించినటువంటి బంధువులు. వాళ్ళ అనుమానం ఏంటంటే ఆ అప్పులలో మొన్న సంతకం పెట్టొచ్చింది కదా, వాళ్ళు చాలా ర్యాష్ గా ఉన్నారు, కొబ్బరి ఏమైనా చేశారేమో మా స్వాతిని డబ్బుల కోసం. పంచాయతీలో అయితే సంతకం చేసింది కానీ లోపలైతే వాళ్ళ పగలు చల్లారో కదా, జుట్టు పట్టించి ఇప్పుడు ఇస్తావా అని కూడా అన్నారేమో, కొట్టారో తిట్టారో ఏమైందని పోలీస్ స్టేషన్ కు కేసు పెట్టారు. ఆ కేసు అలా అవుతున్న కొద్దీ పోలీసులకి ఒక రైతు నుంచి ఫోన్ వచ్చింది, నా పొలంలో అదేదో ఉంది వింత వస్తువు అని. వీళ్ళు అక్కడికి వెళ్ళి మూట ఇప్పగా స్వాతి ముక్కలయ్యి ఉంది. విషయం కనుక్కొని ఆ పంచాయతీ దగ్గరికి వెళ్తే ఇదండి జరిగింది, ఇలా సంతకాలు చేసింది. ఎవరు అంటే స్వాతితో వీరభద్రుని పట్టుకొని విచారించగా ఈ కథ అంతా చెప్పాడు వాడు, ఇదండి జరిగింది అని. ఇప్పుడు అడగడానికి సూసైడ్ చేసుకున్న ఉద్యోగాలు ఇస్తాన్న వాళ్ళు లేరు, సంతకం పెట్టిన స్వాతి లేదు. వీడు జైలుకి వెళ్ళినా సరే మారుతాడా అంటే మారడు, వీడు మళ్ళీ వచ్చి కూడా అదే పని చేయాలి అంతే, సేమ్. ఇంకా మళ్ళీ వేరేదే ఉండదు కదా, ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యి వస్తాడు వాడు. ఈసారి ఎలా దొరకకుండా ఉండాలో, ఎలా తప్పించుకోవాలో అన్ని నేర్చుకొని వస్తాడు. అక్కడ ఇంకా వీడి లాంటి వాళ్ళు ఇంకా 10 మంది ఉంటారు కదా నేర్పే వాళ్ళు. ఇది జరిగింది. సో ఈ కథ వల్ల మనం మాట్లాడుకునేది ఏంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటే ప్రైవేట్ జాబులు అంటే నమ్మొచ్చు, బ్యాక్ డోర్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే HR తో మాట్లాడుకుంటారు, ఇంత ఇచ్చేసి వీళ్ళ MDలు ఎక్కడో ఉంటారు కదా మన ఫారిన్ బ్రాంచ్లు ఇక్కడ ఉంటాయి, అంతా హెడ్ బ్రాంచ్ అన్ని అమెరికాలో. ఈ HR ఏం చేస్తారు, వాళ్ళ జీతాలు 30-40 వేలు చాలా. సో సైడ్ బిజినెస్ కి ఏం చేస్తారంటే అక్కడికి 100 మంది ఇంటర్వ్యూకి వస్తే ఆమె స్వాతినే పిలుస్తుంది, ఎందుకంటే స్వాతి నిన్ను ఆల్రెడీ చిల్లర ఇచ్చింది. అవి ఏమీ తెలియనట్టు కూర్చుంటే స్వాతి యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. అర్థమైందా? ఇవి జెన్యూనే. అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఎందుకంటే పాపం వీళ్ళు అక్కడ HR గా ఉన్నంత లోపే నీకు ఒక సెక్యూరిటీ అని ఉంటుంది. నెక్స్ట్ ఏ HR వస్తారో నువ్వు నిజంగా ఎలా వచ్చావు అడిగితే అంతే పోతుంది. అంటే కనీసం ఒక 5 నెలలు 6 నెలలైనా చేసుకుంటా ఉంటావు కాబట్టి ఆ జీతంతో నువ్వు ఇచ్చింది సర్దుమణిగా అయిపోతుంది. ఈ గవర్నమెంట్ జాబులు ఎప్పుడు ఎవరు పెట్టిలేరుమా, అదొకటి బాగా గుర్తుపెట్టుకో. అంటిల్ అండ్ అన్లెస్ అక్కడ బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు కోర్టులోనే పనిచేస్తున్నావు అవునా, కోర్టులోనే నీకు 20 ఏళ్ళు పనిచేసావు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఇంట్లో కిడ్నీ ఆపరేషన్ కన్నా డబ్బులు లేవు, వాళ్ళు జాబ్ అమ్ముకోవాలనుకుంటున్నారు, నీకు అది తెలుసు, నువ్వు నీకు తెలిసిన వాళ్ళకి చెప్తావు. ఇవి జెన్యూన్. అటెండర్ పోస్టో లేకపోతే కాలేజీలో బెల్లు కొట్టే పోస్టులో ఉంటాయి, ఉండవని కాదు. ఇవి పరీక్ష రాస్తే వచ్చేవి కాదు, ఎవడెవడికో అమ్ముకోవాలి. ఇంకోడు ఉంటాడు, వాడు రిటైర్ అవుతున్నాడు, వాడి కొడుకు లేడు జాబ్ ఇచ్చుకోవడానికి, తెలిసింది మీ కొడుకు జాబ్ కావాలంటే పలానా వాళ్ళ దగ్గర ఉందండి అని చెప్పి మీడియేటర్గా ఉండు, వీడికి పెట్టించు 2 లక్షలు 1,00,000 తీసుకో, తప్పులేదు. పెళ్లి సంబంధాలు కుదిర్చిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, 1,00,000 2 లక్షలు ఇలా చేసుకునే వాళ్ళు తప్పులేదు. కానీ నీకు ఇప్పిస్తాము, నీ ఆధార్ కార్డు ఇప్పుడే సార్తో మాట్లాడుతున్నాము,
మిమ్మల్ని మీ గురించి అడుగుతున్నాడు. మన ఏమైందండి అంటే లేదు లేదు కొత్త సార్ వచ్చాడు ఈ రోజు, మన ఫైల్ ఎక్కడో కింద ఉంది, నేను ఇప్పుడే పైన పెట్టేసి వచ్చా, నిన్నే పిలుస్తారు ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు కదా. నమ్మొద్దు, లక్షల లక్షలు ఇవ్వకూడదు. అంటే ఒకటి నీకు జాబ్ ఇచ్చేదే ఉండదు, నీకు ఆ పార్టీ సింగరేణి లో డైరెక్ట్ గా నీకు జాబ్ రాదు. సింగరేణి కదా, ఏ గవర్నమెంట్ జాబ్ నీకు డైరెక్ట్ గా రాదు, నమ్మొద్దు. కానీ వస్తది, ఒకటిది నీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ఒకడెవడో వెళ్ళి కనుక్కోండి, కూర్చోండి, పెద్ద మనుషులతో కూర్చోండి. నిజంగా వాడు రిటైర్ అవుతున్నాడు, వాడికి అది ఇచ్చుకోవడానికి ఎవడు లేదు, అది మీకు వచ్చే అవకాశం ఉందో లేదో కనుక్కోండి. సరిపోతామో మనం దానికి. ఒకసారి వెళ్ళి అధికారులతో మేము ఈ జాబ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, లేదయ్యా ఇట్లాంటివి కుదరని వాళ్ళంటే వదిలే అక్కడే. సరే మేము చూస్తాము ఎంతో కొంత అంటే నమ్మండి, నష్టమేం లేదు. బట్ ఈ దళారులు ఉంటారు కదా, మేము చూసుకుంటాం, మాకు మొత్తం తెలుసు, ఇవ్వండి, మేము ఇంతమందికి పెట్టించామో తెలుసా అని చెప్తారా, నమ్మకూడదు.